అక్క ఇప్పుడు ఇట్లా అంటే బయటికెళ్తుంటావు, తిరుగుతుంటావు, నీకు నచ్చినట్టు ఉంటావు గదా! అవును. జనరల్‌గా మీ రిలేషన్స్ నుంచి గానీ, లేదంటే సొసైటీ నుంచి గానీ ఎట్లాంటి కామెంట్స్ ఎదుర్కుంటారు మీరు జనరల్‌గా? అంటే మీ ఇన్‌స్టా రీల్స్‌లో చూసినా గానీ, లేదంటే పబ్లిక్‌లోకెళ్ళినప్పుడు గానీ, అంటే లైక్ ఒక అబ్బాయిలాగా ఇప్పుడు అంతకుముందు కాలంలో అబ్బాయిలే తిరుగుతుండే అట్లా. అవును. సో, ఇప్పుడు మీరంటే ఒక అడుగు ముందుకేసారు గదా! అవును. సో, ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేవి ఎలా ఉంటాయి? ఎందుకంటే పాజిటివ్ ఉంటది, నెగెటివ్ ఉంటది గాబట్టి. అంటే నిజం చెప్పాలంటే హ్మ్. నా గురించి తెలవని వాళ్ళు హ్మ్. చాలా వేరే రకంగా మాట్లాడతారు. హ్మ్. కానీ నా నా నిజంగా చెప్పాలంటే నేను ఒక విషయంలో నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయినా. హ్మ్. ఏ విషయంలో అంటే మొన్న రీసెంట్‌గా ఒక ఒకటి రీల్‌కి ఒకటి కామెంట్ వచ్చింది. అది బ్యాడ్ కామెంట్. హ్మ్. వేరే వాళ్ళు ఎదుటోళ్ళు చేశారు. హ్మ్. తర్వాత మేము వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఊరికెళ్ళడం జరిగింది మేము. ఎట్లా? ఎట్లా తెలుసుకొని? అంటే తెలుసుకుంటాను గదా! అదే ఎట్లా? ఒక ఎట్లా? ఫోన్ కాల్‌తోని తెలుసుకుంటా. అంటే జస్ట్ అక్కడ మెయిల్ ఐడీ ఉంటది గదా! ఐడీ ఉంటది, లేదంటే మెయిల్ ఐడీ ఉంటది. ఐడీతోనే ఎక్కడ ఉన్నారు ఏంది అన్ని కనుక్కొని హ్మ్. వెళ్ళడం జరిగింది. ఎక్కడి వరకక్క అది? ఎక్కడి వరకెళ్లారు? భువనగిరి. భువనగిరి ఎళ్లారు హైదరాబాద్ నుంచి. అవును. ఎందుకక్క అంత కక్ష కట్టినావు? లేదు. ఆ! ఇంకా అంటే ఒక కామెంట్ పెట్టిండు వీడు ఇట్లా ఇట్లా అన్నాడు హ్మ్. అంటే ఇంకొకసారి ఎదుటోనికి ఛాన్స్ ఇవ్వకుండా హ్మ్. వెళ్ళిన. ఓకే. వెళ్ళిన తర్వాత వాడు స్కిప్ అయిపోయిండు. ఎవరైతే ఓకే. మాట్లాడిండో వాడు స్కిప్ అయిపోయిండు. హ్మ్. స్కిప్ అయిన తర్వాత నిజం చెప్పాలంటే హ్మ్. దాని నెక్స్ట్ డేనే హ్మ్. మొత్తం నా గురించి తెలుసుకొని నా హ్మ్. మంచితనం గురించి తెలుసుకొని హ్మ్. వాడే నాకు పర్సనల్‌గా కాల్ చేసి సారీ చెప్పి హ్మ్. దీపు సారీ మేడం, దీపు మేడం నేను మీరు ఇంత మంచోళ్ళని తెలవది. హ్మ్. అసలు ఇట్లా తెలిసినుంటే మాత్రం నేను ఇట్లా అసలు పెట్టేవాడిని కాదు. తప్పయిపోయిందని చెప్పేసి హ్మ్. ఇన్‌స్టాలో మెన్షన్ చేసిండు. హ్మ్. బిగ్ ఫ్యాన్ అనేసి. హ్మ్. ఇంకా అంటే మన శత్రువులే మన మిత్రులు. మన మిత్రులు అయిపోతే ఆ ఫీలే వేరుంటది. కానీ అక్క ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు చాలా మంది కామెంట్స్ వస్తాయి. అట్లా ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి మనం అట్లా ఇది చేయలేం గదా! అందరికి నేను మంచిదాన్ని, మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోలేము. అవును. సో, వాళ్ళందరిది మరి రియాక్షన్ ఎలా ఇస్తారు మీరు వాళ్ళందరికి? చూడండి మనము మన గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే అవసరం లేదండి ఎవరికీ. హ్మ్. మన ఇష్టం మనం బతుకుతున్నాం. మన లైఫ్ మనం బతుకుతున్నాం. వాళ్ళొచ్చి మన కష్టాలు, సుఖాలు వాళ్ళేమి ఇది చేస్తలేరు గదా! హ్మ్. అంతే గదా! సో, పట్టించుకోవాల్సిన పని లేదు. పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. హ్మ్. అట్లా పట్టించుకుంటా పోతే ముందుకి ఎళ్ళలేమండి మనం. హ్మ్. ఈవెన్ మీ పాపకి గాని, బాబుకి గాని, మీ హస్బెండ్ గారికి గాని, సో మీరెలా గైడ్ చేస్తారు? అంటే బయట నుంచి ఏదైనా నెగటివిటీ వచ్చినప్పుడు గాని, లేదంటే ఎవరైనా తప్పు మాట మాట్లాడినప్పుడు గాని, ఎవ్వరు వాళ్ళని ఎలా మాట్లాడరండి. నిజంగా మోటివేట్ చేస్తారు? చెప్పాలంటే నా గురించి ఇప్పటివరకి తప్పు మాట్లాడిందే ఎక్కడా లేదు. అంటే పాజిటివ్ ఎంత ఉంటదో నెగెటివ్ కూడా అంతే ఉంటది గదా! ఇప్పుడు మీరు పబ్లిక్ ఉంటుండొచ్చు. అవుతున్నారు బాగా. అవును. సో శత్రువులు ఖచ్చితంగా ఉంటారు. నాకు ఇప్పటివరకైతే ఒక్కళ్ళే ఉండే. హ్మ్. వాళ్ళు కూడా నా ఇదైపోయారు. నా ఫ్యాన్ అయిపోయారు కాబట్టి నాకు ఇప్పటివరకి శత్రువులు అనేటోళ్ళు ఎవ్వరు లేరు. ఓకే. సో మీకు పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉందా? చాలా. సో మేబీ దానికోసమే ఏమైనా ఒక స్టెప్ ముందుకేసారు పబ్లిక్‌లో కానీ మేము అనుకోవచ్చా? ఎందుకు అనుకోండి. అట్లా కూడా అనుకోండి. హ్మ్. కానీ ముందుకు చూపిస్తాను. నేను ఓకే. చెప్పను. సో ముందు పొలిటికల్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంది. 100% సో అందుకనే ఎక్కువగా పొలిటికల్ వాళ్ళతో తిరుగుతారా? అలానేం లేదు. అందరితోని తిరుగుతాను. హ్మ్. నాట్ ఓన్లీ పొలిటికల్. కానీ మీరు వేరే వాళ్ళతో రీల్స్ పెట్టరక్క. ఈ పైల్వాన్స్ లేదంటే ఇంకా ఈ వేరే పొలిటికల్ వాళ్ళు ఉంటారు అవును. కదా! బ్లా బ్లా. వాళ్ళందరితోనే ఉంటాయి రీల్స్ ఎక్కువ. సో అంటే ఫంక్షన్స్‌కెళ్ళినా, లేదంటే పెళ్ళిళ్ళకెళ్ళినా, లేదంటే బర్త్‌డేస్‌కెళ్ళినా మీరెక్కడికైనా ఎళ్లారు బయటికి కాలు కదిలిందంటే వాళ్ళ దగ్గరికే ఉంటది. సో వేరే దగ్గరికెళ్లరు. వై? అంటే చూడండి ఏదున్నా గాని కూడా ఒక మంచితనం అని అంటారు కదా! ఆ మంచితనం చూసి నన్ను పిలుస్తారండి. అసలు ఫస్ట్ ఈ కాంటాక్ట్స్ ఇవన్నీ ఎట్లా జర్నీ స్టార్ట్ అయిందక్క? జర్నీ అంటే అది చిన్నప్పటి నుంచే ఉందండి. ఇప్పుడు అంటే మీ మధ్యలో వచ్చింది ఫ్యామిలీ, ఏం మీ లేదు. ఫాదర్, మొత్తం మదర్. మొత్తము చిన్నప్పటి నుంచే అది జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యలో వచ్చింది ఏం లేదు. సో అక్కడి నుంచి అక్కడ వచ్చిందన్నమాట. నుంచి. సో మరి అప్పటి నుంచి ఎందుకు ట్రై చేయలేదు? సో మిడ్ ఏజ్‌కి వచ్చాక ఎందుకు ట్రై చేస్తున్నారు పొలిటికల్‌లోకి? అంటే అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. పిల్లలు చిన్నగుండే. నాకు గూడా అంత మెచ్యూర్డ్ మైండ్ లేకుండే గదా! 15 ఇయర్స్‌లోనే బాబు, 16 ఇయర్స్‌కి పాప. ఎట్లుంటది అప్పుడు ఇంకా వాళ్ళని చూసుకోవడం ఇదే సరిపోతది గదా! వాళ్ళు ఇప్పుడు కొంచెం నాతో పాటు వాళ్ళు పెరిగిపోయారు. ఇంకా ఇప్పుడు కొంచెం మీకు టైం దొరుకుతుంది. టైం దొరుకుతుంది. ఓకే. సో ఇంకొకటి ఇంటర్వ్యూలలో మీ పాప మీ పక్కన కూర్చొనే చెప్తుంటది గదా! అంటే అరే బై
మాది ఇట్లా మా పేరెంట్స్ ని ఇట్లా చూసుకోవాలి. సో చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంది పాప కూడా అంత చిన్న ఏజ్ లో. అప్పుడు ఆ పాపను చూసినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా నేను. అంటే నేను ఎట్లా పెరుగుతున్నా నా బిడ్డ కూడా అట్లనే పెరగాల, భయం అనేది వదిలేసి పెరగాల. తెలుసు కదా ఈరోజు ఇవాళ రేపు ఏమైతుందో అన్ని చూస్తూనే ఉన్నారు మీరు. అట్లా భయపడి లొంగి బతకొద్దు, అంతే కదా. తప్పు చేయొద్దు, నా దృష్టిలో అయితే తప్పు చేయొద్దు. తప్పు చేయనంతసేపు భయపడద్దు. సో తప్పు చేస్తే భయపడొచ్చు అంటారా? అంటే తప్పు చేస్తే అంటే ఎలాంటి తప్పు అంటే ఇప్పుడు మీరు పిల్లలకు చెప్తున్నారు కదా తప్పు చేయనంత సేపు భయపడద్దు అంతే. తప్పు చేస్తే భయపడొచ్చు అంటారా? భయపడాలి కదండి, భయపడాలి కదా. ఓకే. సో డ్రెస్సింగ్ విషయంలో ఏమైనా చెప్తారా పాపకి? అది ఎట్లా ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఈ టైం వరకే ఉండాలి సో అండ్ సో ఇలా చెప్పి, బేసిక్ గా మీరు ఒక పేరెంటింగ్ కాబట్టి ఒక పాపని ఇట్లా లావిష్ గా కానీ లేదంటే ధైర్యంగా చెప్పడం కానీ, సో నాదొక రిక్వెస్ట్ మీ ఇన్స్టా ఐడిలో ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకు రావాలి, ఇది చేస్తే ఇది అయిపోతుంది అని వీళ్ళు ఏం చెయ్యక ముందుకే వాళ్ళని ఇట్లా మొత్తం ఒత్తి పెట్టేస్తున్నారు. సో అట్లాంటివి ట్యూటోరియల్స్ మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? పేరెంట్స్ మైండ్ సెట్ మార్చడం. నేను చెయ్యను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు పండు నన్ను చూసుకుంటూ గ్రో అవుతుంది. అయితే నేనేమంటున్నా అంటే దానికి చెప్పే అవసరమే లేదండి. ఈ టైంకి రా, ఈ టైంకి చెప్పే అవసరమే లేదు. ఇప్పుడు ఈ ఏజ్ లోనే ఆమె చాలా మెచ్యూర్డ్, ఏం జరుగుతుంది ఏంది అన్ని అర్థం చేసుకోగలుగుతుంది ఆమె. సో మీ పాపకి అర్థం అవుతుంది. కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు లేడీస్ అన్నాక ఒత్తి ఆడపిల్లల్ని ఇది చేస్తే అదైతుంది, అమ్మో నువ్వు ఆ జోలికి వెళ్ళొద్దు అని చేయకండి అదే చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఎందుకు అడ్వైస్ చేయట్లేదు? మీ యూట్యూబ్ ద్వారా కొంచెం గైడ్ చేస్తే బాగుంటది కదా. చేద్దాం, ముందుకు చేద్దాము. కానీ అలా పెంచకండి పిల్లల్ని. ఆ భయంతో పెంచి ఎవడి చేతులను బలి అవ్వడం కంటే మీరు మీ పాపల్ని ఒక కరాటేలను లేకపోతే బాక్సింగ్ లను దేంట్లోనయ్యండి ఆమె సెల్ఫ్ ఆమె కాపాడుకోగలుగుతుంది కదా. ఎదుటోడు ఒక 2-3 వచ్చినా గాని కూడా ఆమె ధైర్యంగా నిలబడి కొట్లాడే అంత ధైర్యం మీరు ఇయ్యాలి. వాని చేతిలో వెళ్ళి బలిగా అట్లా పెంచకండి మీరు, అంతే కదా. అంతే. నేనైతే మా పండుని డిసైడ్ అయినా బాక్సింగ్ లో వేయాలని డిసైడ్ అయినా, పక్కా వేస్తాను. నెక్స్ట్ మంత్ వెళ్తుందా? నెక్స్ట్ మంత్ వేస్తాను నేను. ఓకే. సో జాయిన్ చేస్తున్నారు. మా తమ్ముడు సాయి వాళ్ళు వీళ్ళు దే ఆర్ ఇంటూ బాక్సింగ్ ఓన్లీ, వాళ్ళతో పంపించేస్తాం. ఓకే. సో ఇంకొకటి అంటే ఓన్లీ గర్ల్స్ కే కాదు, పెళ్ళైన అమ్మాయిలకు కూడా హస్బెండ్ ఏమన్నా అన్నాడంటే కొంచెం సర్దుకోమని చెప్తుంటారు ప్రతి ఒక్కరు. సో కట్ చేస్తే అక్కడ అమ్మాయి బలైపోయి ఉంటది, చెప్పకుండా హింసకి గురైపోయి చచ్చిపోతది. సో దాని తర్వాత ముందు చెప్పింది తర్వాత చెప్పింది అంటారు. ఇట్లాంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు? చూడండి, పేరెంట్స్ కాదండి నేను చెప్తున్నా, సెల్ఫ్ డిసిషన్ అనేది ఒకటి ఉండాలి. పేరెంట్స్ ఇట్లా చెప్పేసి ఇప్పుడు అత్తారింటిని వదిలేసి మళ్ళీ పోలేదు కదా. నేను చెప్పేది వినండి, నేను అదే చెప్తున్నాను. పేరెంట్స్ ఏమనుకుంటారో, అత్త మామ ఏమనుకుంటారో అనేసి మీరు నలిగిపోయి మీరు సొసైడ్ చేసుకొని చచ్చిపోవడం, ఊరేసుకొని చచ్చిపోవడం అది కరెక్ట్ కాదు. సెల్ఫ్ డిసిషన్ అనేది ఒకటి తీసుకోండి. మీకు నచ్చలేదా అలా చెయ్యకండి. అలా చేయకుండా మీకు నచ్చకపోతే పక్కకెళ్ళి జాబ్ చేసి మీ కాళ్ళ మీద మీరు బతకండి.